గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి మాట్లాడదాం. అన్ని పేపర్లో కూడా నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి సంబంధించిన వార్తలు ఉన్నాయి. నిన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 24.42 లక్షల కోట్ల అంచనాకు సంబంధించినటువంటి బడ్జెట్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఇందులో గ్రామీణ భారతానికి ఎక్కువ పెద్దపీట వేశామని చెప్పి అటు అధికార పార్టీ ప్రధానమంత్రి చెప్పుకున్నారు. కానీ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు మాత్రం మాకేమీ లేదు అని చెప్పి తెలుగు రాష్ట్రాలు నిరాశ వ్యక్తం చేశాయి. మొత్తం ఓవరాల్గా మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టుగా 50 కోట్ల మందికి మేము హెల్త్ ఇన్సూరెన్స్ చూస్తున్నాం, వాళ్ళ ఆరోగ్య భద్రత చూస్తున్నామని చెప్పి జాతీయ ఆరోగ్య భద్రత స్కీమ్ని ప్రవేశపెడుతున్నామని చెప్పి నిన్న అరుణ్ జైట్లీ బడ్జెట్లో చెప్పారు. అది మెయిన్ పాయింట్గా ఉంది. ఆ తర్వాత అటు రైతులను కూడా ఆదుకునేందుకు తీసుకొచ్చామని చెప్తున్నారు. రైతుకు సంబంధించి ఎంఎస్పీకి మద్దతు ధరని ఆదుకునే విధంగా వాళ్ళు 1.5 రెట్లు దానికి ఆదుకోవడానికి కేంద్రమే అంటే ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పారు. అదొకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి పాయింట్స్ అయితే కామన్ మ్యాన్కి సంబంధించినవి. అటు రాష్ట్రాలు మాత్రం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయితే చాలా డిసప్పాయింట్గా ఉన్నాయి. అటు రైల్వేలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇదే అన్నింటిలో కూడా మెయిన్ పాయింట్. అన్నింటిలో ప్రత్యేక కథనాలు, ప్రత్యేక పేజీలతో పేపర్లు పబ్లిష్ చేసినాయి. మనం దాని మీదే మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి భానుప్రసాద్ గారు మనతున్నారు. దయాకర్ గారు, ఒకటి డిమానిటైజేషన్, రెండోది జిఎస్టీ, దీని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఉంది యాక్చువల్లీ. సో ఆ డిమానిటైజేషన్ జిఎస్టీ ప్రభావం నుంచి బయటపడేట్టు కనిపించిందా ఒకటి? రెండోది మరి ఎలక్షన్ బడ్జెట్ వాళ్ళ ఎలక్షన్కి ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పి ప్రతిపక్షాలు ఎలక్షన్ కోసం ఏదో అంకెలు గాడి చేసిందని ప్రతిపక్షాలు అంటూ ఉంటాయి. మరి ఇన్నటి బడ్జెట్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ముందుగానైతే సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు కాదు, ఆంధ్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా. ఇది మోడీ మాయ బడ్జెట్ అయితే అనలేము, కానీ మోడీ మార్క్ బడ్జెట్ కూడా కాదు, ఇది ఎన్ని కళల బడ్జెట్ కూడా కాదు కదా. ఓకే, కళ ఉన్న బడ్జెట్ కూడా కాదు. అయితే డిమానిటైజేషన్ జిఎస్టీ వల్ల ఏమైందంటే వాల్యూమ్ ఆఫ్ ది బడ్జెట్ను పెంచలేని స్థితికి పోయింది బీజేపీ. అంటే మిగతా దగ్గర అటు ఇటు చేయొచ్చు, కానీ ఇది బ్యాలెన్స్ షీట్ కావాలంటే చాలా సమస్యలు ఉంటాయి. దీంట్లో ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం అనేది వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది కదా. వ్యవసాయానికి సంబంధించి బడ్జెటరీ అలొకేషన్ లేదు. జీడిపిలో గింత శాతాన్ని మేము అలొకేట్ చేస్తాము అని చెప్పే ప్రయత్నం చేసింది, కానీ ఇప్పుడు అది నథింగ్ బట్ ఆరోగ్యశ్రీ. మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లలో గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన దాన్ని దేశవ్యాప్తంగా చేసినట్టుగా మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడేమో బడ్జెట్ అలొకేషన్స్ ఉండే దానికి, ఆరోగ్యశ్రీకి కూడా అది 1000 కోట్లు 2000 కోట్ల బడ్జెట్ పెరుగుతున్నా కొద్ది. వ్యవసాయానికి సంబంధించి కూడా 11 లక్షల కోట్ల రూపాయల రుణాలకు సంబంధించి మేము సహకరిస్తామని చెప్పిండ్రు. అంటే బడ్జెట్లో అలొకేట్ చెయ్యరు వీటిని, నాన్ బడ్జెటరీ అలొకేషన్సే. కానీ పోయినసారి కూడా 10 లక్షల కోట్ల రూపాయలు అలొకేట్ చేసిండ్రు. ఎంత మేరకు వాళ్ళు రుణాలను రైతులకు సేకరించిండ్రు అనే దగ్గర వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. దాదాపు 4.5 కోట్ల పైచిలకు ఉన్నాయి. రైతు రుణ భారం పెరిగిన పరిస్థితి ఉన్నది అకార్డింగ్ టు ఎకనామిక్ సర్వేని. ఇంకా ప్రధానంగా ఈ 10 కోట్ల పేద కుటుంబాలకు 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అనేది, దీనికే మనం ఎంతో కొంత ఇప్పుడు ముద్ర ఉంది, ఒక 3 లక్షల కోట్లు అలొకేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దీనికి కొంత అలొకేట్ చేస్తే బాగుండని అనిపించింది. ఎన్నికల బడ్జెట్ అనేది కాకుండా ఎవరికి ఒక స్వాంతననివ్వని బడ్జెట్గా మిగలడానికి కారణం ఏంటంటే అసలు రెవెన్యూ అనేది పెరగలేని స్థితి వచ్చింది. ఈ పోయినసారి 21 లక్షల కోట్ల బడ్జెట్, ఈసారి కూడా 21.47 21.57 క్రోర్స్ అయ్యేది. 24.42 నిన్న వీళ్ళు మనకు వచ్చిన దాంట్లో మాత్రం 21.57 ఉంది. 24. సో దాన్ని మనం ద్రవ్యోల్బణం పెరగడానికి దీన్ని అరకట్టలేని స్థితి వచ్చింది. ఇప్పటికి దాన్ని అట్లనే పెంచే పరిస్థితి చేసిండ్రు. జీడిపిని మాత్రం 7.5 పెంచుతూ, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేది 7.5కి అంచనా వేస్తూనే ద్రవ్యలోటు 3.3కి, అంటే ఇది కొంత కాంట్రడిక్షన్. కామన్ మ్యాన్ కి అర్థం కానీ మామూలు భారతీయుడికి, కామన్ మ్యాన్ కి ఈ బడ్జెట్ వల్ల నిజంగా ఏమైనా ఒరిగేది ఉందా? దీనివల్ల ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యేది? పెట్రోల్ ధర తగ్గుతుందని భరోసా ఇచ్చిందా? లేదు. కామన్ ఏమంటే నిత్యావసరాలకు సంబంధించిన ఇగో ఇది పెరుగుతున్నాయి, ఇంతకుముందు బడ్జెట్ అనగానే పెరుగుదల తగ్గుదల అని ఇట్లా సూచీలు వేస్తుండే ఎక్కడన్నా పేపర్లు. అలాంటి స్థితే లేదు.
ఇది వ్యాపార భారతదేశంగా మార్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నది. అది వెల్ఫేర్ స్టేట్ నుంచి ఈ సంక్షేమ పథకాలు కూడా సంక్షేమం సంబంధించి వాళ్ళు ప్రకటించిన ఇప్పుడు మధ్యతరగతి సంబంధించి మనకు బ్యానర్ ఐటంలో ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ ఎందుకు ఒక 1 lakh వరకు పెంచుకోలేకపోయినారు? పన్ను నెట్టును అంటే దాదాపు జిఎస్టీ తర్వాత మీరు అన్నారు కాబట్టి 12.8% రెవెన్యూస్ పెరుగుతున్నాయి. కానీ వాళ్ళకు పన్ను రాయితీలు ఇవ్వడంలో మధ్యతరగతికి దిగువ మధ్యతరగతి ఇవ్వడానికి వాళ్ళకు సమస్యగా మారింది. కానీ కార్పొరేట్ శక్తులకు మాత్రం వాల్యూమ్ పెంచి 2% ట్యాక్స్ను తగ్గించింది వాళ్ళకు. అంటే ఇది కేవలం ఇది పేదోని కడుపు కొట్టి పెద్దోని కొమ్ము కాసే ఒక బడ్జెట్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది మీరు అంటున్నారు వాళ్ళు 10 కోట్ల కుటుంబాలంటే దాదాపు 50 కోట్ల మందికి. ఇప్పుడు సార్ 50 కోట్ల ఆరోగ్య 5 లక్షల ఆరోగ్య బీమాకు నాకు అలొకేషన్ చూపించండి, నేను ఈ డిబేట్ అయిపోయింది అనుకుంటా. చూంటాం కదా మనమైతే. దానికి ఇగో ఈ 1,00,000 కోట్లు పెట్టిన, ఈ 2 లక్షల కోట్లు ప్రొటెక్ట్ చేసిన బడ్జెట్ రిపోర్ట్. నేను జీడిపి నుంచి ఇంతవరకు చేసే ప్రయత్నం ఉంటుందని చెప్తే 330 ప్రీమియం కట్టాలి అనేది ఉన్నది కదా. ఇది ఎక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో లేదా? ఇంతకుముందు అన్ని రాష్ట్రాలు ఇది వివిధ రూపాల్లో చేస్తున్నది. దీన్ని కేంద్రం అడాప్ట్ చేసుకున్నది. దీంట్లో నథింగ్ న్యూ అనేది నా ఉద్దేశం. ఇదే ప్రీమియం గతంలో కూడా మనం కట్టకున్నా కూడా ఎవరికైతే పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి వైద్యం అందించే ప్రయత్నం చేసినాం. వీళ్ళు 12 రూపాయలకు ఏదో యోజన, ఇంకోటి ముసలోళ్ళకు వయో యోజన అని పేర్లు మార్చిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాటిని అన్నింటికి మార్చిండ్రు. కానీ ఒకటి బడ్జెట్ అయితే ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తుంది అనేది మరి మిత్రులు చెప్పాలి. రైట్. భానుప్రసాద్ గారు, మీకు ఎట్లా కనిపిస్తుంది బడ్జెట్? బడ్జెట్ ఓవరాల్గా చూడటం ఒకటైతే, రెండవది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇదిలో చూసుకున్నట్టయితే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇదిలో చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పాలి. ఒక కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కొన్ని విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ, లేకపోతే అంటే అనేక హామీలు పెండింగ్లో ఉన్నాయి. అది బయ్యారం స్టీల్ కావచ్చు, అది వివిధ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ఇది కావచ్చు, లేకపోతే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి అంశాల్లో దేంట్లో కూడా ఇక్కడ ప్రస్తావన లేదు, వాటికి సంబంధించినటువంటి ఇది లేనటువంటి పరిస్థితి. మనం నీతి ఆయోగ్ అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటిది, ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి ఒక నీతి ఆయోగ్ అంటే ఈ విధంగా ఒక మోడల్గా, రోల్ మోడల్గా తయారు చేస్తామని చెప్పడం జరిగింది. అటువంటి నీతి ఆయోగ్ చెప్పినటువంటిది ఏంటి? మిషన్ భగీరథకి 18,000 కోట్లు ఇవ్వండి అని చెప్పి నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. నీతి ఆయోగ్ రికమెండేషన్కి ఏమాత్రం విలువ లేనప్పుడు 18,000 కోట్లు కాదు, ఒక 10,000 కోట్లు ఇస్తామని చెప్పొచ్చు. కానీ అసలు దానికి ఇదే లేనప్పుడు నీతి ఆయోగ్ మరి దాని ఉపయోగం ఏంటి? నీతి ఆయోగ్ ఎందుకు? నీతి ఆయోగ్ పెట్టింది దేని కొరకు? మీరే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు, మీరే ఆ మార్పు తీసుకొచ్చి పెట్టినటువంటి ఇదికి నీతి ఆయోగ్కి ఎటువంటి ఇది లేనప్పుడు నీతి ఆయోగ్ ఎందుకు? దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక 82,000 కోట్లతో దాదాపుగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మితం అవుతుంటే అనేక మంది వచ్చి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం అనేటువంటిది ఒక అద్భుతం అనేటువంటి ఇదిలో చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేనటువంటి పరిస్థితి ఉంటే, దీనివల్ల ఎటువంటి ఇది లేనటువంటి పరిస్థితి. ఇక అసలు బడ్జెట్లో సరే అలొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి తర్వాత అంశం. కానీ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాల్లో కనుక చూసుకున్నట్టయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 480 కోట్ల పైచిలకు తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలనే చూసుకున్నట్టయితే 480 కోట్ల పైసలకు ఇప్పటి వరకు తగ్గుదల కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఇది అయితే ఒక్క అంశం ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే నేషన్ వైడ్గా అడాప్ట్ చేసుకోదలుచుకున్నారో, నిజంగా వాటికి అదేదో తూతూ మంత్రంగా కాకుండా నిజంగా వాళ్ళందరికీ పే చేసి వాళ్ళకు ఇన్సూరెన్స్, ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో తీసుకొచ్చారు. ఏం లాభం? దానివల్ల రైతుకి ఏం ఉపయోగం జరగలేదు. రైతుకు గత ఇదిలో తీసుకొచ్చినటువంటి బీజేపీ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి విషయంలో దానివల్ల కట్టినటువంటి అమౌంట్ తక్కువ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడ్డాయి తప్పితే రైతు బాగుపడినటువంటి సంఘటన లేదు. అటువంటి పరిస్థితి ఇక్కడ కూడా రాకూడదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టేసేసి మళ్ళీ సామాన్య మానవుడికి బెనిఫిట్ రాకుండా ఉండేటువంటి పరిస్థితి కాకుండా అసలు ఎంత కడుతున్నారు, దానివల్లకి ఏ ఇదిలోకి వచ్చి వస్తుంది, దాని మీద ఇంకా స్పష్టత రావాల్సినటువంటి ఇది ఉంది. అవన్నీ వస్తే కానీ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఏదైనా కూడా మంచి పరిణామమే. అది అంతవరకు మాత్రం ఆహ్వానించదగిన. రైతులకు సంబంధించిన విషయంలో కూడా కొంత మద్దతు ధరలో ఇస్తామంటున్నారు. మరి ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటిది ఉంది. అయినా కూడా వెల్కమ్ చేయాల్సినటువంటి పరిణామం అనేది డెఫినెట్గా అంతవరకు. అయితే కేంద్రంగా చూసినప్పుడు డెఫినెట్గా
కొంతవరకు మెరుగైన బడ్జెట్గానే కనబడుతుంది. కానీ బట్ రాష్ట్రాలుగా చూసుకున్నప్పుడు ఇక్కడ వరకు రాష్ట్రంగా ఇది చేస్తే మాత్రం పూర్తిగా అది ఇదిగా అందులో స్పెషల్ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రాలకు కూడా నష్టం జరిగింది. మనకు ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో కూర్చున్నాం కాబట్టి మన రాష్ట్రం గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంది కాబట్టి మన రాష్ట్రానికి అయితే భారీ ఎత్తున నష్టం జరిగింది అనేది వాస్తవం. రైట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పాలి, నిజంగా బీజేపీ వాళ్ళు సంతృప్తి కనీసం మీ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్కి? ఈ బడ్జెట్ చూసిన తర్వాత జనరల్గా కార్పొరేట్స్ అందరు కూడా అయ్యంత గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చారు, అది మాకు అన్యాయం చేసిందని చెప్పాలి వాస్తవంగా. ఇవాళ ఏమైంది, ఏ పేపర్ చూసినా ఏ టీవీలో చూసినా కానీ కార్పొరేట్ సెక్టార్స్ కూడా చాలా మంచి బడ్జెట్ మాకు అంత మేరకు ఇది కాకుండా కానీ దీని కారణంగా దేశంలో మొత్తంగా కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నది అలాంటి చాలా మంచి పెద్ద పెద్ద బిగ్ షాట్ వ్యాపారవేత్తలు వారి యొక్క చైర్మన్లు ఎండీలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారికి ప్రజల ద్వారా వచ్చేటువంటి ధనం, ట్యాక్సుల రూపేణా వచ్చే ధనం గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ కోసం ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. రెండవది ఒక గ్రామీణ ప్రాంతాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 14.36 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా కేటాయించడం మామూలు విషయం కాదు. గతంలో ఎప్పుడు లేదు. అసలు రూరల్ డెవలప్మెంట్ ఎకానమీ మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నది. ఆ ప్రాంతాలు డెవలప్ అయితే కానీ మరి ఏసీ రూమ్లో ఉన్నటువంటి కుటుంబం కూడా ఆ వ్యక్తి కూడా డెవలప్ అయినట్టు భావించాలి. అది ఇంతకాలంగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని పరిణామం ఇవాళ బీజేపీ చేస్తుంది, మోదీ గారు చేస్తారు, అరుణ్ జైట్లీ గారు చేస్తారు. దీని కారణంగా డెఫినెట్గా రాబోయే కాలంలో విదేశాలతో పోటీపడి 5వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి బాటలు వేస్తూ ఉన్నది. ఇది మామూలు విషయం కాదు. రెండోది 70% జనాభా మొత్తంగా కూడా వ్యవసాయం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడినట్టు ఒక జనాభా మనది. ఈ యొక్క ప్రజలకి బాసటగా ఒక చరిత్రలో లేనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదు. ఎంఎస్పి అన్ని ఉత్పత్తుల మీద మేము ఎంఎస్పిని నిర్ణయిస్తాం. దాని తర్వాత వారికి ఆ ఎంఎస్పికి అనుగుణంగా 1.5% రెట్లు 1.5 రెట్లు ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఇప్పటిదాకా లేదు కాబట్టి అది గొప్పగా అనిపిస్తుంది. 1.5 రెట్లు కూడా పెద్ద పెట్టుబడి పెట్టిన తర్వాత 100 రూపాయలకు 250 రూపాయలు నీ పెట్టుబడి 100 రూపాయలు అయితే 150 రూపాయలు పెట్టుబడికి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 250 రూపాయలు నీకు రిటర్న్ గా అష్యూరెన్స్ ఇస్తుంటే 1.5 times అంటే మామూలు విషయం కాదు. 1.5 times అంటే 150 అవుతుంది. 1.5 time అంటే మీరు 100 రూపాయలు 250 కాదు, అదే 150 సార్. పెట్టుబడి తీసేయండి 100 రూపాయలు కాదు పెట్టుబడి కలిపే. డెఫినెట్ గా మీ దీని ద్వారా ఇంకా క్లారిటీ రావాల్సింది. సంబంధించి జైట్లీ గారు నిన్న కూడా రాత్రి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఢిల్లీలో. దీని విధి విధానాలు చాలా పక్కాగా తయారు చేస్తున్నాం. రైతులకు బాసటగా ఉండడానికై ఇవన్నీ కూడా కొత్త ప్రణాళిక మేము తయారు చేస్తున్నాం. డెఫినెట్ గా దీని కారణంగానైతే రైతులందరూ కూడాను ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం లాంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆ యొక్క ఆత్మహత్యలు అరికట్టడానికై వాళ్ళు గౌరవంగా భూమిని నమ్ముకొని వ్యవసాయం చేయడానికై చదువుకున్న వాళ్ళు కూడాను గ్రామాల్లో ఉండడానికై ఆ యొక్క నిర్ణయం దోహదపడతారు మా విశ్వాసం. రెండవది మీరు చూడండి, 8 కోట్ల యొక్క గ్యాస్ కనెక్షన్ ఈ సంవత్సరం ఫ్రీగా ఇవ్వడానికే పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా గ్యాస్ కనెక్షన్ లేనటువంటి కుటుంబాలు డే బై డే అవి తగ్గుతూ ఇవాళ వస్తూ ఉన్నది. మూడవది ఈ యొక్క హెల్త్ మామూలు విషయం కాదు. 50 కోట్ల యొక్క మందికి ఆ యొక్క కార్డు ఇష్యూ చేయాలంటే అసలు జనరల్గా పేద కుటుంబాలన్నీ కూడా మొత్తం కుదేలయ్యేది విద్యా వైద్యంతోనే. ఆ వైద్యం కారణంగా రోజు పేపర్లు చూస్తూ ఉన్నాం మనం. నిన్నగాక మొన్న ఈ హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసు. క్యాన్సర్ లేకున్నా క్యాన్సర్ ఉన్నట్టుగా 10 లక్షల రూపాయలు కట్టించుకొని ఆ రకంగా చనిపోయినా కానీ చనిపోయినట్టు ట్రీట్మెంట్ నడుస్తున్నట్టు బిల్స్ తీసుకుంటున్న విషయం మనకు తెలుసు. పేదలు చూస్తలేరు, ఉన్నోళ్ళు చూస్తలేరు, ఏమీ చూస్తలేరు. ఇటువంటి యొక్క కుటుంబాలకు ఈ 5 లక్షల రూపాయలు డెఫినెట్గా అది దోహదపడుతుంది, హెల్ప్ అవుతుంది. దాని కారణంగా ఒక నిశ్చింత ఉన్నాయా ఏం కాదు మాకు కార్డు ఉందని చెప్పేసి. ఇది మామూలు విషయంగా ప్రపంచంలో ఎక్కడ కూడా అనేక దేశాల్లో యొక్క ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నది. ఆ అవేర్నెస్ కారణంగా ఇన్సూరెన్స్ చేయించుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ కూడా చేస్తాయి. మనలాంటి 125 కోట్ల యొక్క జనాభా ఉన్నటువంటి దేశంలో 50 కోట్ల ప్రజలకు ఈ యొక్క అప్లై కావడం అంటే మామూలు విషయం కాదు. దీని కారణంగా ఈ యొక్క దేశంలో ఒక విశ్వాసం ప్రజల్లో అది ధైర్యం ఉండేటువంటి అవకాశం. ఈ రకంగా అనేక విషయాల్లో
కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయాలకు ఇవాళ దేశంలోని ఎక్స్పర్ట్స్, ఎకనామిస్ట్, ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తున్న విషయం ఇప్పుడే దయాకర్ గారు దయాకర్ గారు అడిగింది ఒకటి స్పష్టంగా ఇది మాయ కాదు, ఓట్ల గేమ్ కాదని చెప్పడం. దాని అర్థమైంది అది ఏమీ కాదు అన్నారు. ఓట్ల కోసం చేసే అలవాటు మాకు లేదు. ఓట్ల అప్పీజ్మెంట్ కోసం బడ్జెట్ అలొకేట్ చేస్తుంటే ప్రకటించడం, సిన్సియర్ గా దాన్ని ప్రాక్టీస్ చేయకపోవడం ఇవన్నీ కాదు. ఏదైనా ప్రజలకు డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేయడానికే మా నిర్ణయాలు ఉంటాయి అని ఈ యొక్క బడ్జెట్ ద్వారా. సార్ ఆరోగ్య బీమాకి సంబంధించి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు టీఆర్ఎస్ ఇద్దరు కూడా బాగుంది అని చెప్తూ రెండు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకటి ఫసల్ బీమా యోజనలా కావద్దు, అది ఇన్సూరెన్స్ కంపెనీలు తప్ప వేరే వాళ్ళకి ఉపయోగపడలేదు. దాని భాను గారు తర్వాత దయాకర్ గారు దాని కేటాయింపులు లేవు, ఏం లేదు, ఉట్టి చెప్పుకోవడమే అని ఆయన అనుమానం. ఉదాహరణకు సంగప్ప గారు, భాను గారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉంటే మీరు ఎంతమంది చేయించినారు? మీకు అది కౌంటర్ పోటీ కాదు, కొట్టాడ కాదు. 3 లక్షల మందికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తే నష్టం ఎవరు చెప్పండి? నష్టం ఎవరికి? చాలా రాష్ట్రాల్లో చేసిన వాళ్ళకు కూడా ఏం ఫసల్ బీమా యోజన ఏమో కానీ నిజంగానే హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగానే పక్కాగా అమలు చేస్తే నిజంగానే పేదలకు చాలా ఉపయోగపడుతుంది. విటికాయనండి మీరు 2 లక్షల పైచిలకు పిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా ఉన్న వాటికి 1200 కోట్లు ఇచ్చిండ్రు. అంటే కలర్లు వేయడానికి సరిపోతాయన్నా. రెండవది, మీరు ఈరోజు దాని కొరకు అలొకేషన్స్ పక్కన పెడదాం. ఒకవేళ జీడిపి నుంచి వాళ్ళు 1.8 to 2.3%ని వీళ్ళకి వచ్చేటట్టు చేస్తామని చెప్పిండ్రు. ఫసల్ బీమా యోజన లెక్కనే అవుతుంది అని ఒక అనుమానమేమో భానుప్రసాద్ గారు చేసిండ్రు. ఇలా మీరు ఎంఎస్పీకి సంబంధించి మీరు రుణాలకు సంబంధించి రైతు విషయానికి వచ్చినప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు రుణాలకు సంబంధించి మేము అసిస్ట్ చేసేది బ్యాంకులతో మాట్లాడతామని అన్నారు. ఇదంతా కూడా దేని కొరకు? రైతు వ్యవసాయం చేసి ఇన్పుట్ను అంటే ఏంది ఉత్పాదకతను పెంచడానికి. మనం అనుకుంటున్నది ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలను కూడా గతంలో డిమాండ్ చేస్తున్నది ఏంది? ఉత్పాదకత వచ్చిన తర్వాత రైతుకు గిట్టుబాటు ధరకు సంబంధించి చేయమన్నాం. అక్కడ వాళ్ళు ఇప్పుడు మనం ఏంది నాన్ బడ్జెటరీ అలొకేషన్సో ఎక్స్ట్రా బడ్జెటరీ అలొకేషన్సో 1,00,000 కోట్లు 50,000 కోట్లు కనుక పెడితే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గ్రాంట్ కనుక ఇస్తే నష్టపరిహారమో లేకపోతే మద్దతు ధరకు వీళ్ళు యాడ్ చేసులో ఉంటుంది. అది ఈసారి ఉంటుందని కోరుకున్నాం. అసలు నేను అనుకున్న అగ్రికల్చర్ బడ్జెట్ పెడతారేమో నేను, అంటే మురుములు మెరుపులు అంటే ఏంది మళ్ళీ బడ్జెట్ను డివైడ్ చేస్తారేమో. ఇంతకుముందు రైల్వే బడ్జెట్ను ఇంక్లూడ్ చేసింది కదా, ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తారేమో, మధు దండావతి లెక్క ఏమైనా కొత్తగా ప్రయోగం చేస్తారేమంటే అది లేకపోగా లక్షల కోట్ల రూపాయల్లో రైతు కేటాయింపులు లెక్క చూపిస్తున్నారు. కానీ మనం అడుగుతున్న గిట్టుబాటు ధరకు సంబంధించి చర్యలు లేవు. మీరు గతంలో గత బడ్జెట్లను కంపేర్ చేసుకుంటూ ఇచ్చిండ్రు. ఇలా చూడండి, మీకు ఉత్పత్తి కూడా 14-15కి ఏమో 25.2 crores టన్నులు వచ్చింది. ఇప్పుడు మీరు 2017-18కి 13.4 కోట్ల టన్నులకు తగ్గింది. అంటే దాదాపు నీకు 12 లక్షల కోట్ల టన్నులు తగ్గింది. ఈ తగ్గింది ఎందుకు తగ్గుతున్నది? రైతుకు భరోసా ఉండి గిట్టుబాటు ధర వస్తే 1.5 రెట్ల ఎట్లా ఇంకా 2 మాసాలు వాళ్ళు 2022 వరకు డబ్లింగ్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్ అంటున్నారు. ఇంకా తెలుసా మనం అది కదా చూడాల్సింది. అలొకేషన్స్ కనుక ఘనంగా చేసి ఉంటే సమస్య రాకపోతుండే. దేని తగ్గించారు సార్ వీళ్ళు? టూత్ పేస్ట్లకు పెంచిరి, కార్లకు పెంచిరి, కార్లు అంటే లగ్జరీ పక్కన పెట్టు, ఇదేంది షేవింగ్లకు పెంచిర్రు, గడియారాలకు పెంచిర్రు, మామూలు వాళ్ళకి కళ్ళద్దాలకు పెంచారు. వదిలి పెంచని లేనే లేవు. తగ్గేదాంటే పప్పు ధాన్యాలు తప్పితే అదేంది జీడిపప్పు లాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్తోని గతం కంటే మెరుగైన ధర తగ్గిన పరిస్థితి లేదు. కానీ 2 రాష్ట్రాలు అన్ని వస్తువులకు సంబంధించి జిఎస్టీ కౌన్సిల్ కింద జిఎస్టీ కౌన్సిల్ సస్తున్నాయి. ప్రెస్ మీట్ చూడండి మీరు. జిఎస్టీకి సంబంధించి వాళ్ళకు వస్తున్న రెవెన్యూస్ 42% అని చెప్పేసి ఎంత మేరకు ఏ పథకాలకు వాళ్ళు ఏం సహకరిస్తున్నారు అనేది ఒకటి. 2 రాష్ట్రాలకు మాత్రం గుండు సున్నా. అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది బడ్జెట్ లో ఈసారి ప్రస్తావించాల్సిన అవసరం ఉండే. రేపు ఏంది దాని పేరేంది ఓటాన్ అకౌంట్ లో ప్రస్తావిస్తే అది ఎన్నికల కొరకు కాదా? అంటే ఆంధ్రాకి ఈ రకంగా మోసం జరిగినట్టే. తెలంగాణకైతే అసలు కనీసం ఏదీ లేదు. ఎందుకు సార్ వ్యాగన్ ఫ్యాక్టరీ కాజిపేటకు సంబంధించి మనం ఎందుకు ఇంతవరకు మీరు ఇవ్వలేకపోతున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు దత్తాత్రేయ గారు అయితే రైల్వే శాఖ సహాయ మంత్రిగానే ఉండే,
కనీసం మీరు ఒక అప్పీల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు కనీసం రైల్వే జోన్ కొరకు ఆంధ్రప్రదేశ్ నాయకులు పోరాడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి బీజేపీ నాయకులు మన రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రెషర్ పెట్టి బెంగళూరుకు 18,000 కోట్ల రూపాయల మెట్రోకు ఇలా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 17,000 కోట్ల రూపాయలు ముంబైకి కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ కాదని చూసుకోవాలి. పర్మిషన్స్ ఇచ్చిండ్రు కాళేశ్వరం డిపిఆర్ అంటున్నారు. డిపిఆర్ ఇవ్వడం జరిగింది, నీతి ఆయోగ్ రికమెండ్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ రికమెండ్ చేయడం జరిగింది. చెప్పేదేమో డ్రింకింగ్ వాటర్ అంటారు, చేసేదేమో ఇరిగేషన్ అంటారు. మీ మాటల్లో మీ మాటలకు నమ్మకం లేకనే కదా ఉన్నాయి. మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ భానుప్రసాద్ గారు 2 అంశాలు. ఒకటి, ఇంతకుముందు అన్న దాంట్లో క్లారిటీ కొద్దిగా మిస్ అయింది. ఏది మద్దతు ధర విషయంలో 1.5 రెట్లు ఇస్తారనేది. నిజంగా కూడా మద్దతు ధర లేక రైతు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అందులో రాష్ట్రం కేంద్రం పైన ఒత్తిడి చేస్తుంది. కేంద్రం మీ రాష్ట్రమే మీరు బోనస్ ఇచ్చుకోండి అని చెప్పి వీళ్ళు అంటున్నారు. స్టేట్లో ఉన్న బీజేపీ చాలా రోజులు మనం చూస్తున్నాం అనేది స్టేట్మెంట్. ఏ ఖాతా నుంచి ఎంత ఎలకేషన్స్ అది నేను అడిగింది. రైట్, అదొకటి. రెండోది, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కోసం 14 లక్షల కోట్లు ఇస్తున్నామని చెప్పి నేను ప్రకటించారు బడ్జెట్లో. సో నిజంగా దానివల్ల గ్రామీణ పరిస్థితి మారే అవకాశం ఉంటుంది, ఆర్థిక పరిస్థితి. ఇక్కడ మనం ఒకటి చూడాల్సినటువంటిది ఏంటంటే, మద్దతు ధర ప్రకటించి ఊరుకోవటమా లేకపోతే మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వానికి పే చేయటమా? ఈ బడ్జెట్లో పెట్టారు కాబట్టి రెండు అంశాలు ఇక్కడ. గతంలో మనం ప్యాడీ చూసుకున్నట్టయితే ఎఫ్సిఐ పర్చేజ్ చేస్తాం. ఇప్పుడు ఎఫ్సిఐ పర్చేజ్ చేయడం మానేసి చేతులు ఎత్తేసింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలే పర్చేజ్ చేస్తున్నాయి. సో అటువంటి పరిస్థితి వస్తే కనుక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పడితే కనుక దీనివల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటిది అయితే కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటిది కాదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ప్రకటిస్తుందో దాన్ని డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఆ పర్చేజ్కి ఆ రేటుకి వాళ్ళు పర్చేజ్ చేయడం మొదలు పెడితే అది అప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినట్టు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్ ఇచ్చేసి మీరు ఈ రేటు కొనండి అని అంటే మాత్రం అది రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ఇది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రెండింటి మీద కూడా మనం ఇంకా పూర్తిగా విధి విధానాలు వస్తే కానీ మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ వరకు మాత్రం మంచి పరిణామం, డెఫినెట్గా అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఇది కూడా ఒకవేళ నిజంగా కేంద్ర ప్రభుత్వం భరించి, కేంద్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించి కేంద్ర ప్రభుత్వం పర్చేజ్ చేసేటువంటి ఇది కనుక వచ్చినట్టయితే చాలా అప్రిషియబుల్ ఇది అవుతుంది. ఈ 2 అంశాలు అట్లా ఉంటే ముఖ్యంగా మనం ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏంటంటే, ఈ రాష్ట్రంగా మనం నష్టపోయినటువంటి చాలా ఉంది అనేటువంటిదే పెద్దగా చెప్తున్నారు. కర్ణాటకలో 17,000 కోట్లు ఇవ్వాలి ఎందుకు మెట్రోకి, ఇక్కడ ఎందుకు ఇవ్వకూడదు? మెట్రో వాళ్ళది మన అదే స్టేజ్లో ఉంది, మనది అదే స్టేజ్లో. వాళ్ళు అదే స్టేజ్లో ఉన్నారు, మనం అదే స్టేజ్లో ఉన్నాం. ఈరోజు మనం పోనీ నిజంగానే వాళ్ళు డిపిఆర్ ఇచ్చారు, ఇది ఇచ్చారు కాబట్టి ఇచ్చామని అంటే, డిపిఆర్లు మనం కూడా చాలా ఇచ్చాము. మనం కూడా చాలా అంశాల పట్ల మనం కూడా మనకి ఇంకా వాళ్ళకి ఇంకా నీతి ఆయోగ్ రికమెండ్ చేయలేదు. నీతి ఆయోగ్ మనకి రికమెండ్ చేసింది ఇమ్మని. మనం వాటిని అప్రూవ్ చేస్తూ నీతి ఆయోగ్ ఇది జెన్యూన్ కాదు, ఇది ఇవ్వండి అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఎన్నికలను దృష్టిలో పెట్టుకునో లేకపోతే ఇతర అవసరాలను దృష్టిలో నెక్స్ట్ బడ్జెట్ లోకి వస్తుంది కదా, నెక్స్ట్ బడ్జెట్ లోకి వస్తుంది. ఇంకేమొస్తుంది? ఇప్పుడు ఏప్రిల్లో ఎలక్షన్లు అయితే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతా ఉంటే దాని ఇంపాక్ట్ ఏముంటుంది? దాని ఫ్రూట్స్ ఏమవుతాయి? ఇప్పుడు ముందుగా ఏమైనా ఎలక్షన్ ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసేది ఉంటే ఇప్పుడు చెయ్యాలి. ఆ ఓట్ల కోసం చేసేటువంటి అలవాటు మాకు లేదు. మా ప్రజెన్సీ లేదు కదా, ప్రజెన్సీ లేదు కదా. ప్రజెన్సీ ఏంటంటే మా ప్రజెన్సీలో ఈ యొక్క కుటుంబ పాలన ఖిలాఫ్లా, ఈ యొక్క వంశ పాలన ఖిలాఫ్లా ప్రజలు బుద్ధి చెప్తారు కదా. చూడండి ప్రజెన్స్ గురించి. ప్రజెన్స్ లేనటువంటి 1% ఓట్లు ఉన్నటువంటి మణిపూర్ లో బీజేపీ సర్కార్లకు రాలేదా? 50% వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాకు గోవాలో ఓట్లు రాలేదా, అధికారం రాలేదా? అస్సాం పరిస్థితి బీజేపీ అధికారం రాలేదా? ఓట్లు రాలేదు, మీకు ఓట్లు రాలేదు కానీ మీరు ఓట్లు ప్రజలతో పాటు రోజు చేస్తాం మనం, రోజు మాట్లాడతాం, మళ్ళీ రేపు మాట్లాడదాం. సరే ఈరోజు బడ్జెట్ గురించి పబ్లిక్ అర్థమయ్యే పబ్లిక్ పనికొచ్చే విషయం మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పైసలు 20% అప్పులు తెచ్చే, వీళ్ళు ఇస్తున్న హామీలకు సంబంధించి 19% రుణాలు వసూలు చేసి తెచ్చిస్తా అంటారు. ఇంకోటి తెలుసా, మనల్ని బాధేది 23% జిఎస్టీతోని.
అంటే ఎంత పెరిగిందో చూడండి, జిఎస్టీ నెట్ పెరిగింది. కానీ దయాకర్ గారు దయచేసి అరణ్య మీరిచ్చింది రూపాయి దయచేసి మీరు చూడండి, మొత్తం ట్యాక్స్ లెక్క మొత్తం డాటా టోటల్ చేస్తే 31% ఉంటుంది. కాదు, 31% has come down to 18%. చూడు, 18% ఆ రోజు 90% మీద పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం అనే ఖాతా ఉండే, పన్నుతో ఆదాయం 11-12% కంటే ఎక్కువ ఉండదు. ఇలా మీరు 23% ప్రజల నుంచి ఇక్కడ ఒక అంశం మాత్రం ముఖ్యమైనటువంటిది ఉంది. అసలు జిఎస్టీ కానీ అటు ఇన్కమ్ ట్యాక్స్ కానీ హైయెస్ట్ పే చేసేటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాలు పే చేస్తుంటాయి. ఇక్కడనేమో అలొకేషన్స్ తక్కువ. ఎక్కడి నుంచి అయితే ఆదాయం రాదో ఆ రాష్ట్రాలకు మీరు ఆదాయాన్ని ఇష్టం ఉన్నట్టుగా ఇచ్చుకుంటూ పోతున్నారు. ఏం డిసిప్లిన్ మీరు ఇవ్వదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రజలకి? మీరు కట్టకుండా, మీరు పనులు ఎక్కువ కట్టకుండా ఎగ్గొట్టుకుంటూ పోయినటువంటి వాళ్ళకి మేము ఎక్కువ అలొకేషన్స్ ఇచ్చుకుంటూ పోతాం. నిజమైనటువంటి వాళ్ళకి పన్ను కడుతూ ఒక సిన్సియర్ సిటిజన్ గా ఉన్నటువంటి వాళ్ళనేమో అందరికీ ఇచ్చారు. దేశం మొత్తానికి ఇచ్చి మాకు ఈ బడ్జెట్ తో ఒక రాజకీయ మార్పు చెప్పాలన్నా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మొండి చేయి చూపినట్టుగా మనకు కనపడుతుంది. అటు ఆయన అయితే చంద్రబాబు గారు ఇదే రేంజ్ లో ఉన్నాడు, ఇంత అన్యాయమా అంటున్నారు. ఇటు ఈటల రాజేందర్ గారితో పాటు భాను ప్రసాద్ గారు కూడా రాష్ట్రానికి సంబంధించి అయితే చాలా నష్టం జరగబోతుంది అనేది. అంటే మీకు మిత్రుల కన్నా కనీసం కనికరించి సహకరించే పరిస్థితి లేదా మీకు? ఎందుకు ఈ రకమైన వచ్చింది అంటే మిత్రుల కంటే దేశం మొత్తం యూపీ చూడ్రి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, రాజస్థాన్ చూడ్రి, మధ్యప్రదేశ్ చూడ్రి, ఛత్తీస్గఢ్ అలొకేషన్ చూడ్రి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలొకేషన్ చూడ్రి. ఛత్తీస్గఢ్ ఎన్నికలు ఉన్నాయని ఛత్తీస్గఢ్ ఒక్కసారి మీరు రాష్ట్రాల వారిగా తీసుకోండి. రైల్వే జోన్లకు సంబంధించి అయితే నాకు తెలిసి రైల్వే అంశాలకు సంబంధించి ఎంతో సపోర్ట్ చేయాల్సింది తెలంగాణ ప్రాంతంలో. అసలు కనీస మద్దతు లేదు మాకు అనేది ఒక విమర్శ ఉంది. కానీ గుండుగుత్తగా మోడీ గారు ఏంటంటే ఏదో తన మార్కు బడ్జెట్ పెట్టాలనుకొని పోయింది, కానీ తన యొక్క పరిమితిలో లేదంటే తన రాజకీయ ప్రయోజనం నాకు తెలియదు, కానీ పూర్తిగా తెలుగు రాష్ట్రాలకు మాత్రం నష్టం చేసే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు ఈరోజు ప్రభుత్వాలు ఎట్ట కొట్టాడితే మేము కూడా చూస్తాం, లేకపోతే ప్రభుత్వాలు కొట్టాడితే మేము ప్రేక్షక పాత్ర ఉండాలని అది కూడా ఉన్నది. తెలంగాణ వైపు బడ్జెట్ విషయంలో టీఆర్ఎస్ నేను విభేదించా, అంతకంటే ఎక్కువ నేను పోరాడాలి కదా తెలంగాణ కొరకు. 11 క్రెడిట్ రూపేణ వచ్చే రుణాలు ఈ యొక్క రాష్ట్రానికి అప్లై కావా? 14.36 లక్షల కోట్ల రూపాయలు డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ రాష్ట్రంలో ఆ డబ్బులు రావా? అలాగే 8 కోట్ల యొక్క గ్యాస్ కనెక్షన్లో దీని వాటా ఉండదు పర్ క్యాప్. అలాగే 4 కోట్ల యొక్క ఈ ఎల్ఈడి యొక్క ఇవి సపోర్ట్ రాదు ఈ గ్రామాలకు. అంటే ఈ యొక్క అనేక స్కీములు ఈ గ్రామాల్లో తెలంగాణ అంతర్భాగమే, ఈ దేశంలో ఏపీ కూడా అంతర్భాగమే. ఇవి దాని ఫ్రూట్స్ మీరు తినండి, డెవలప్ చేయండి, ప్రజలు సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉంచారు. మీరు అమలు చేయరు, ఇన్సూరెన్స్ అమలు చేయరు, గ్రామీణ ప్రాంతాల డెవలప్మెంట్ అమలు చేయరు, గ్రామ పంచాయతీలకు రూపాయి నిధులు ఇవ్వరు. ఈ తెలంగాణ గురించి చెప్తా ఉన్నాను. రూపాయి అంటే రూపాయి ఏదైతే 13th 14th ఫైనాన్స్ యొక్క డబ్బులు పంపించిందో కేంద్ర ప్రభుత్వం, ఆ డబ్బే పంచింది తప్ప ఈ మీ రాష్ట్ర బడ్జెట్ నుండి గ్రామ పంచాయతీలకు ₹1 రారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ నా మాత్రంగా నుమాజ్గా కూర్చుంటారు తప్ప ఇంకేం లేదు. ఎందుకు నిలబడ్డామా ఈ యొక్క రాష్ట్ర టీఆర్ఎస్ నుంచి అని చెప్పి. ఇప్పుడు ఇక్కడే కాదు, దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్కి ఫండ్స్ ఇవ్వట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలనే తీసుకుందాం, ఇక్కడే కాదు. ఇక్కడ గురించి తెలంగాణ గురించి ఏదో ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు కదా, మరి మీ రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఇవ్వట్లేదు, రూపాయి ఇవ్వట్లేదు. మీరు రూపాయి ఇవ్వట్లేదు. ఒక్క కేరళలో తప్పితే దేశంలో ఎక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? వాళ్ళకు వచ్చేటువంటి ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్లో వాళ్ళకు వచ్చే వాటా,
మినరల్ సెస్ లో వాళ్ళకి వచ్చేవాడు మేము కట్ చేసుకుని 30% మీరే కరెంట్ బకాయిలు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీరు కట్ చేసుకుంటారు. ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది కరెంట్ బిల్లు, స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సింది ప్రాపర్టీ ట్యాక్స్. మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొట్టమొదటిసారి కేరళ తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలోనే మేము రేపు పొద్దున కొత్త చట్టం వచ్చిన తర్వాత మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామ పంచాయతీలకు ఇవ్వబోతున్నాం. ఇక మండలాలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్లకు సంబంధించినటువంటి నిధులు కట్ చేసింది ఎవరండి? మీరు కాదు. మీ ప్రభుత్వం వచ్చినాకనే నిధులు కట్ చేసింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఇదిలో 5 అంచెల వ్యవస్థలో ఉన్నటువంటి ఇదిలో ఒక్క నిమిషం వినండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వినండి. 5 అంచెలకు సంబంధించినటువంటి ఇదిలో గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ డెవలప్మెంట్కి వచ్చేటువంటి నిధుల్ని జిల్లా పరిషత్కి ఇంత, మండల పరిషత్కి ఇంత, గ్రామ పంచాయతీకి ఇంత అనేటువంటి విధంగా ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి తీసుకొచ్చి వాళ్ళందరికీ కట్ చేసి ఈరోజు తీసుకుపోయి మీరు డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి ఇస్తున్నారు. అది మీరు చేసినటువంటిది, మేము చేసినటువంటిది కాదు. ఈరోజు ఒక్కటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, మేము మెడికల్ ఇన్సూరెన్స్ చేస్తే మీకు రాదా, మేము క్రాప్కు సంబంధించిన వ్యవసాయదారులకు ఇస్తే మీకు రాదా? డెఫినెట్గా వస్తుంది. అది ఈ దేశ పౌరులుగా వాళ్ళకు కూడా హక్కు ఉన్నది, హక్కు ప్రకారంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మేము అనేటువంటిది ఏంటంటే, ఈ దేశానికి హయ్యెస్ట్ రెవెన్యూ ఇచ్చేటువంటి రాష్ట్రంగా మేము కాంట్రిబ్యూట్ చేసేటువంటి రాష్ట్రంగా అవి మీరు అందరికీ భారతదేశ పౌరులందరికీ చేసేటువంటి అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఈ దేశానికి హైయెస్ట్ కాంట్రిబ్యూటర్స్ గా ఉన్నటువంటి మాకు మా వాటా ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం. మేము మమ్మల్ని ఎందుకు మీరు చేయట్లేదు అని అడుగుతున్నాం. తెచ్చుకున్నది బీజేపీ, అది సంతోషమే, మాకు రాజకీయంగా సంతోషమే. కానీ మీరు ఎందుకో నాకైతే అరుణ్ జైట్లీ గారు మోడీ గారి ద్వయం ఈసారి పూర్తిగా బడ్జెట్ రూపకల్పనలో విఫలం చెందడం అయితే బాధాకరం. రైట్ సార్, థ్యాంక్ యూ దయాకర్ గారు, తర్వాత అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భానుప్రసాద్ గారు. మొత్తానికైతే అటు వ్యవసాయం, తర్వాత వైద్యం, మూడోది గ్రామీణం, ఈ 3 అంశాలపైన ప్రధానంగా దృష్టి పెట్టాం. దీనివల్ల భారతదేశం ఆర్థికంగా నిలబడుతుంది అని చెప్పి అటు కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ చూస్తే మొత్తం ఆర్భాటమే ఉంది. ఇందులో లాస్ట్ టైం ఇచ్చినటువంటి ఆ ఫసల్ బీమా యోజన ఇంకా ఫెయిల్ అయింది. ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ దగ్గర ఎంతవరకు నిలబడుతుందో చూడాలని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ అందరికీ. ఇది అంటే గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.